దేవుని ప్రియమైన బిడ్డలకు వందనాలు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడి మంచివాడు. ప్రతి పరిస్థితిని మార్చేది ప్రార్థన. నిరాశాజనకమైన పరిస్థితులను ఆశాజనకంగా మార్చేది ప్రార్థన. దేవుని ఉద్దేశాలను మార్చేది ప్రార్థన. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-6 వచనాల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా దేవుడు నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని సెలవిచ్చినప్పుడు హిజ్కియా కన్నీటి చేత దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచినట్టుగా మనం చూస్తాం. మనం పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఉద్దేశాలను కూడా మార్చగలిగే శక్తి ప్రార్థనలో ఉంది. ప్రార్థన చేద్దాం. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఎదుగుదాం.